ప్రేమ శాపమైందా? ప్రాణం కోరుకుందా? ప్రేమ కథ విషాదగాథగా మారిందా? ఆమె జీవితంలోకి వచ్చిన ప్రేమికుడు ఎవరు? అతనెందుకు హంతకుడిగా మారాడు? ఎందుకు ఆమెను చంపాడు? ప్రేమ కథ కాస్త విషాదగాథ ఎందుకయింది? అది 1892 జూలై 21 తెల్లవారుజాము అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలో విన్టన్స్ సలేంలో ఉన్న జింజన్ డార్ఫ్ హోటల్ వెనుక యువతి ఎలెన్ స్మిత్ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను గన్తో గుండెల్లో కాల్చి చంపారు. అందమైన ఫేస్, అమాయకపు చూపులు, మనసంతా మంచితనంతో నిండిన ఆమెను తన ప్రియుడు ఎందుకు చంపాడు? ప్రేమికుడు కాస్త హంతకుడు ఎందుకయ్యాడు? ఈ నేరపూరిత హత్య కథ పల్లె ప్రజల జానపదం అయ్యింది. బాధితురాలైన ఎలెన్ స్మిత్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పల్లె ప్రజల పాట రూపంలో ఆమె కథకు వివరించారు. మరి ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎలెన్ స్మిత్ 1874లో ఉత్తర కాలిఫోర్నియాలోని ఎత్కిన్ కౌంటీలో పుట్టింది. చాలా అందమైన అమ్మాయి. ఎవరైనా సరే ఇలా చూస్తే అలా ప్రేమలో పడతారు. నీలి కళ్ళతో ఆకట్టుకునే ఆమె చిరునవ్వు నవ్వితే చాలు అలా పడిపోతారు కుర్రాళ్ళు. మరి ఆమె జీవితంలోకి వచ్చిన ప్రేమికుడు ఎవరు? అతనెందుకు హంతకుడిగా మారాడు? ఎందుకు ఆమెను చంపాడు? ప్రేమ కథ కాస్త విషాదగాథ ఎందుకయ్యింది? అప్పుడు ఆమె వయసు 17 ఏళ్ళు. కొత్తగా ప్రారంభించిన లగ్జరీ జింజన్ డార్ఫ్ హోటల్లో పనిచేసేది. అక్కడే ఆమెకు పరిచయమయ్యాడు పీటర్ డిగ్రాఫ్. 20 ఏళ్ల అతను కూడా అదే హోటల్లో పనిచేసేవాడు. పీటర్ నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. బాగా తాగేవాడు. అతని దగ్గర ఓ పిస్టల్ కూడా ఉండేది. అల్లరి పనులు చేసే అతన్ని ఓసారి పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. చేతిలో గన్తో తిరుగుతున్నందుకు ఓసారి పోలీసులు అరెస్ట్ చేయగా తప్పించుకొని వర్జీనియా పారిపోయాడు. అతనికి అమ్మాయిల పిచ్చి. చాలామంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. ఎలెన్ స్మిత్ ముందు మంచివాడిలా నటించిన పీటర్ ప్రేమిస్తున్నట్టు వెంటపడ్డాడు. నువ్వే నా ప్రపంచం అన్నాడు. నీ కోసం చావడానికైనా సిద్ధం అన్నాడు. ఆ తీయటి మాటలకు ఆమె పడిపోయింది. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అనుకుంది. అలా ఆమెకు దగ్గరైన పీటర్ 1892 జూలైలో ఆమెను తల్లిని చేశాడు. పుట్టిన కొన్ని రోజులకే ఆ పసికందు చనిపోయినట్లింది. మిగతా అమ్మాయిలతో ఎలా ఉన్నా ఎలెన్ స్మిత్ విషయంలో పీటర్ వ్యవహార శైలి వేరుగా ఉండేది. ఆమెను నిజంగానే ప్రేమించినట్లు వ్యవహరించేవాడు. మరి అతను ఆమెను ఎందుకు చంపాడు? ఏ అంశం హత్యకు దారితీసింది అన్నది తేలలేదు. తనను పెళ్లి చేసుకోమని ఎలెన్ ఒత్తిడి చేయడం వల్లే ఆమెను చంపేశాడన్న సందేశం ఉంది. లేక ఆమెతో మరో వ్యక్తి ఎవరైనా ఉండటం చూసి ఆమెను హత్య చేశాడా అన్నది మరో అనుమానం. ఓ సందర్భంలో ఆమె అతనికి ఓ లేఖ రాసింది. ఇకపై నీ ముఖం నాకు చూపించకు అని అందులో ఉంది. అయితే ఎలెన్ డెడ్ బాడీలో డాక్టర్లకు ఓ నోట్ దొరికింది. దానిపై రాసిన అక్షరాలు చెరిగిపోయాయి. అందువల్ల ఆ నోట్లో పీటర్ ఏం రాశాడో తెలియలేదు. ఈ హత్య ఇందులో పీటర్ పాత్రపై ఎన్నో సందేశాలున్నాయి. అప్పట్లో టెక్నాలజీ అంతగా లేకపోవడం వల్ల అవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. 1892 జూలై 20 మధ్యాహ్నం సమయంలో ఎలెన్ హత్య జరిగింది. ఆమె గుండెల్లో ఒకే ఒక్క బుల్లెట్ దిగింది. దానివల్లే గుండె ఆగి ఆమె చనిపోయింది. ఆమె వేసుకున్న డ్రెస్పై గన్ నుంచి వచ్చిన పౌడర్ ఉంది. అందువల్ల పిస్టల్ని గుండె దగ్గర పెట్టి కాల్చినట్లు అర్థమవుతోంది. హత్య జరిగిన మర్నాడు ఉదయం హోటల్ వెనుక అడవిలో ఆమె శవమై కనిపించింది. అడవి వైపు వెళ్లిన ఓ వ్యక్తి ఆమె శవాన్ని చూశాడు. ఆ విషయాన్ని చాలా మందికి చెప్పాడు. ఆ వ్యక్తి పేరే పీటర్. అతనే చంపి అతనే అందరికీ తెలిసేలా ఎందుకు చేశాడంటే ఆమె చనిపోయిన విషయం రహస్యంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆమె చనిపోయిన విషయం కొందరికి తెలిసిందో ఆ తర్వాత పీటర్ కనిపించకుండా పోయాడు. కానీ పోలీసులకు చాలామంది పీటర్ గురించి చెప్పారు. ఎలెన్తో అతను చాలాసార్లు కలిసి తిరగడం తాము చూశామన్నారు. కానీ పీటర్కి అనుకూలంగా వ్యవహరించిన ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ పీటర్ అరెస్టుకు వారెంట్ జారీ చేయలేదు. దాంతో పోలీసులు అతన్ని పట్టుకోలేదు. ఆ తర్వాత ప్రజలు ఆ కౌంటీకి కొత్త షెరీఫ్ని ఎన్నుకున్నారు. 1893 జూన్ 23న కొత్త షెరీఫ్ మెక్ ఆర్థర్కి ఓ సమాచారం జరిగింది. పీటర్ రూరల్ హాల్ దగ్గర ట్రైన్ దిగినట్లు తెలిసింది. వెంటనే కొత్త షెరీఫ్
పీటర్ తల్లిదండ్రులు ఉన్న ఇంటికి, అతను రెగ్యులర్గా వెళ్లే ప్రదేశాలకు పోలీసుని పంపించాడు. అతను అక్కడికి రాగానే అరెస్టు చేయమన్నాడు. కానీ పీటర్ తిన్నగా అడవిలోకి వెళ్ళాడు. ఎక్కడ తాను ఎలెన్ని చంపాడో అక్కడికి వెళ్ళాడు. ఘోరంగా ఏడ్చాడు. ఎలెన్, నువ్వు స్వర్గంలో ఉంటే నన్ను కూడా తీసుకుపో, నరకంలో ఉంటే అక్కడే ఉండు, నేను వస్తా అని ఏడ్చాడు. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అడవిలో డ్రామా తర్వాత ఎలెన్ అక్కడి నుంచి పారిపోయాడు. అతను తాను పనిచేసిన ఓ పాత ఇంట్లోకి దూరి అక్కడి పరుపుల్లో దాక్కున్నాడు. కానీ ఆ సాయంత్రం పోలీసులు అతన్ని పట్టేసుకున్నారు. 1894 ఫిబ్రవరి 8న పీటర్ని ఉరితీసే రోజు నార్త్ కరోలినాలోని చాలా ప్రాంతాల ప్రజలు ఆ ఉరి శిక్షను చూసేందుకు వచ్చారు. దాదాపు 6,000 మంది వచ్చారు. కానీ తాను హత్య చేయలేదంటూ పీటర్ గగ్గోలు పెట్టాడు. తాను చెప్పేది నిజమని పదే పదే అన్నాడు. ఎంత చెప్పినా అధికారులు ఉరి శిక్ష అమలు చేసేందుకు సిద్ధమవ్వడంతో తాను ప్రజలతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పీటర్ కోరాడు. సరే, ఏం చెబుతాడో చూద్దామని అధికారులు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు పీటర్ ఇలా అన్నాడు, అవును, నేనే ఎలెన్ స్మిత్ని చంపాను. కానీ దేవుడు నాపై జాలి చూపిస్తాడు. ఎందుకో తెలుసా? ఎంతగానో ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఇవాళ మీ అందరి ముందు నేను రివార్డ్ అందుకుంటున్నాను. తప్పుడు అమ్మాయిలు విస్కీకి దూరంగా ఉండండి. మీ చేతులను ప్లే కార్డ్స్, డైస్, చెడ్డ అమ్మాయిలు చేతిలో పెట్టండి. ఇవే నా చివరి మాటలు అని ముగించాడు. ఆ తర్వాత ప్రజలంతా చూస్తుండగా అతని ఉరి తీశారు. ఫోర్సిత్ కౌంటీలో ప్రజల సమక్షంలో తీసిన చివరి ఉరి అదే. అతని మృతదేహాన్ని కౌంటీకి చెందిన పొట్టర్స్ ఫీల్డ్లో ఖననం చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.